Hi friends, welcome back to my channel Shobhan's Food. Please subscribe my channel, like and share. పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. దీనికోసం మనం ముందుగానే ఒక గ్లాస్ బియ్యానికి ముప్పావు గ్లాసు పప్పుని నానబెట్టేసుకోవాలి. అవి నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని దాన్ని మెత్తగా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ లూజ్గా చేస్తే అది పూర్ణం నుండి పిండి అంతా పూర్ణానికి సరిగ్గా పట్టదు. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీగా పిండి చేసుకుంటే పూర్ణాలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పూర్ణాల పిండిని అంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. లూజ్ అయిపోతే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఏం వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేసుకుంటే చాలాసేపు వేయించాల్సి వచ్చింది. వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోండి. ఒక కళాయిలోకి ఒక కప్పు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం చాలా దగ్గరగా అయిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉండల్ని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పూర్ణాల పిండిలోకి వేసుకొని పూర్ణానికి మొత్తం పిండి పట్టే విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి. ఈ పూర్ణాన్ని ఇప్పుడు మనం అదే విధంగా దాంట్లోకి ముంచేసేసి తర్వాత ఆయిల్లో యాడ్ చేసేసేయాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని యాడ్ చేసుకొని చక్కగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి. మీకు లోపల పెట్టిన స్టఫ్ పూర్ణం ఉంది, పప్పు ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం సేపు వేయించాలండి, లేకపోతే టేస్ట్ సరిగ్గా ఉండదు. చూసారు కదా ఎంత ఈజీగా పూర్ణాలు చేసేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.